శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయితే ఏ పని ప్రారంభించినా నిదానంగా ఉంటుంది, కానీ ఆ పని పూర్తి అవుతుంది. ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయడం, ఇటువంటి ఆలోచన ఉంటుంది. మీరు ఎంత చేసినప్పటికీ కింద స్థాయి ఉద్యోగస్తులు, పై స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహదులు గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలలో కూడాను చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఏదైనా సరే పట్టుదలకి పోకుండా సామరస్యంగా ఉండి ఏదైనా ఉంటే నిర్ణయాలు కూర్చుని మాట్లాడుకున్నట్లయితే భవిష్యత్ బాగుంటుంది. వృత్తిలోనూ మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ధనం అనేది తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఏదైనా అడిగితే కాదు లేదు అనకుండా సహాయ సహకారాలు చేస్తారు. అయితే అవి డబ్బు వరకు అయితే పర్వాలేదు, కానీ సంతకాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో కానీ లేదా పర్సనల్ లోన్స్ ఎవరికైనా కావాలంటే అయ్యో పాపం మన వాళ్ళే కదని చెప్పేసి ఈ సంతకాలు పెడుతుంటారు. వీటి విషయంలో జాగ్రత్త వహించండి. తద్వారా లేకపోతే తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైనా సరే దాన ధర్మాలు అనేది మితంగానే ఉండాలి. అంత మితంగానే ఉంటే ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. లేకపోతే మనకి మనమే ఏదైనా కోరి లేకపోతే మనకి మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ విషయాలు జాగ్రత్త వహించండి. చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. ఒక నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో కలిసి వస్తుంది. అదేవిధంగా కొన్నాళ్ళు ఎటైనా విహారయాత్రలు చేద్దాం, దైవ దర్శనాలు చేసుకుందామని ప్రయత్నాలు చేస్తారు. చక్కగా దైవ దర్శనం చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి ఏనాడు శని నడుస్తుంది. కుదిరితే చండీ హోమం చేయించండి, లేదా ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ అవకాశాలు చక్కగా రాణించగలుగుతారు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే కష్టం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. మీరు ₹1 వస్తే ₹10 ఖర్చు పెట్టాల్సిన పని ఉంటుంది. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో ఇచ్చిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాష్ట్రాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు. ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ, ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1,
కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదుర్కొండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకి ఎంతో ముఖ్యం. అది అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలో పెట్టుకోండి. చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఎందుకంటే ఈ చాలా వరకు తెల్ల జిల్లేడు గణపతిను హనుమంతుడు పెట్టుకోవడం ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. అది ఎందుకంటే కొంతమంది తెలియట్లేదు, కానీ పెట్టుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. నేను మొన్న ఎవరో చెప్తే వాళ్ళు నిజంగా పెట్టుకున్నారు, బాగుందని చెప్పారు. వాళ్ళు ఇంకొకరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఎవరో ఒక షాప్కి నేను ఇచ్చానమాట. అది ఇస్తే మొన్న చెప్తున్నారు, గురుగారు చాలా బాగుందండి, వ్యాపారం బాగుందని చెప్పేసి. అంటే నిజంగా నాకు సంతోషం. నేను వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఇచ్చాను, సరిగా వ్యాపారం బాగుంటుంది, చక్కగా రెండు పెట్టుకోని చెప్పేసి షాప్ ఎదుర్కొంటూ పెట్టమని చెప్తే నిజంగా సంతోషం అనిపించింది. అందుకోసం ఈ వీడియో చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అది హనుమంతుడు మనకు బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా వినాయకుడు ఎటువంటి విఘ్నం లేకుండా ఆయన నుండి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ రెండు మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. సంబంధం వచ్చినప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. సంబంధం బాగుందా లేదా అనే విషయం మీద పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాధిపతి ద్వితీయాధిపతి గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్య రీత్యా చిన్న చిన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది. పైకి మటుకి చక్కగా బాగుంటారు, కానీ ఇంటర్నల్గా మటుకి ఒక తెలియని బాధ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ₹1 అనుకుంటారు, ₹2 ఖర్చు ఉంటుంది. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోగా కొన ఫైనాన్షియల్ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. వ్యాపార పరంగా కాకుండా సొంతంగా ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మీ ప్రతిభని గుర్తించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, డాక్టర్ వైద్య రంగంలో కావచ్చు, సినీ కళారంగంలో కావచ్చు, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదైనా సరే మనం సాధించాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే మనకంటూ గుర్తింపు ఉండాలి. 10 మందిలో మన స్థానాన్ని సంపాదించుకోవాలి. ఎవరైతే మనం ఎగతాళి చేస్తారో అందరికీ మనం సమాధానం చెప్పాలి, అది చదువుకుని వెళ్ళాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. నిజంగా ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. పట్టుదలతోటి ఏదైనా సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చక్కగా అలాగే వెళ్ళండి, భవిష్యత్తు బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సర్జరీస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఖర్చుల విషయంలో విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం గోచరిస్తోంది. ₹1కి ₹30 ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. డబ్బు విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. మీరు కేర్ నర్సరీ నడుస్తుంది, డబ్బులు బాగానే వస్తాయి, అన్నీ బాగుంటాయి. కానీ అది ఎలా ఖర్చు అవుతుంది, ఏం ఖర్చు అవుతుంది, ఫైనాన్షియల్గా మీకు మీరుగా చూసుకోకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, అదేవిధంగా దూర ప్రాంతాల విషయంలోనూ కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తి సంబంధించిన విషయాలలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం మీద గడిచిన వారాల కంటే ఈ వారం కుంభరాశి వారు చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం, శనికి సంబంధించిన జపం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.